నమస్తే. ఎస్పీ హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ప్రశాంతి, యోగా ఇన్స్ట్రక్టర్ను. ఈ ఛానల్లో యోగాసనాలు, యోగ ముద్రలు, ప్రాణాయామం, బంధముల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు చూస్తున్న ముద్ర గబనాస ముద్ర. ఈ ముద్రను ఎలా వేయాలి, ఎంతసేపు వేయాలి, ఈ ముద్ర వేయడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాము. ఈ ముద్ర మనలోని కఫ దోషాన్ని కంట్రోల్ చేస్తుంది. కఫం పెరిగితే వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఈ ముద్ర ఎలా వేయాలో తెలుసుకుందాము. ఈ వీడియోలో చూపించిన విధంగా 2 చేతులను నేరుగా ఉంచాలి. ఆ తర్వాత బొటన వేలు, చిటికెన వేలు, మధ్య వేలు చివర్లను కలిపి ఉంచాలి. మిగిలిన 2 వేలను నేరుగా నిటారుగా ఉంచాలి. ఈ ముద్రను ప్రతిరోజు సాధన చేయడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాము. మనకు శరీరంలో కఫదోషం పెరిగితే శరీరం చల్లగా మారుతుంది. అజీర్ణం, దాహం కాకపోవడం, మెన్సెస్ ప్రాబ్లమ్స్, హైలీ థైరాయిడిజం, జలుబు, ఉబ్బసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలన్నీ ఈ ముద్రను ప్రతిరోజు సాధన చేయడం వలన తగ్గుతాయి. అలాగే కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కళ్ళు ఎర్రగా ఉండడం, డ్రైగా ఉండడం, మంట పుట్టడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేస్తుంది. నిద్ర లేకపోవడం, కోపం, స్ట్రెస్ని కంట్రోల్ చేయడం, ఉత్సాహంగా ఉండడానికి ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. మనలో ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. గొంతు, నోరు, పొట్ట ప్రాంతాలలో మంటను తగ్గిస్తుంది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఈ యోగ ముద్ర ప్రతిరోజు 10 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు సాధన చేయవచ్చు. ఒకేసారి వేయలేకపోయినా 2-3 సార్లుగా సాధన చేయవచ్చు. యోగ ముద్రలో సాధన చేసే ముందు చేతులు బాగా కడుక్కోవాలి. యోగా మ్యాట్ కానీ చాప కానీ వేసుకొని కూర్చొని సాధన చేయాలి. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని సాధన చేయాలి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని మన శ్వాస యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై దృష్టి పెట్టి సాధన చేయాలి. యోగ ముద్రలు ఫలించాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుంది. ప్రతిరోజు సాధన చేస్తేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియోలో గబనాస ముద్ర గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మరో ముద్ర గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయగలరు.